నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా తెలుసుకోకుండా అవగాహన కల్పించడానికి, ప్రజలకి అవగాహన కల్పించడానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళపైన కేసులు బనాయిస్తాము. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఆగుతున్నాము అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు పబ్లిక్గా అనడం జరిగింది. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎవరేం మాట్లాడినా దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి వాళ్ళపైన కేసులు పెట్టండి అని ఒక పోలీస్ అధికారికి, ఆయనకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఆ పోలీస్ అధికారికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారని, బట్ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు ఏంటి మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, ఆయన విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఎవరేం మాట్లాడినా, ప్రజలకు అవగాహన కల్పించడానికి ట్రై చేసినా వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పేసి వైసీపీ నాయకులు అనడం జరిగింది. సో దానికి సంబంధించి పెట్టండి అనేటువంటి మాట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి కాల్ చేశారని ఒక పోలీసు అధికారికి, బట్ ఆయన ఏమో ఇచ్చిన సమాధానానికి జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యారు అని అంటున్నారు. అసలు ఆయన ఫోన్ చేశారా? అటు సైడ్ అధికారి, పోలీస్ అధికారి ఏమన్నారు ఏంటి? ఒకటి సౌజన్య, తెలుగు ప్రజల మీద అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వైసీపీ వేలాడదీసిన కత్తి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఒక చట్టాలు తీసుకురావచ్చు, ప్రభుత్వం ఉన్న తర్వాత బాధ్యత చట్టాలు తీసుకురావడం. చట్టం తీసుకొచ్చే ముందు ప్రజలకి అవగాహన కల్పించాలి. ఈ చట్టం వలన ప్రజలకు ఇది ఉపయోగం అని చెప్పేసి అవగాహన కల్పించాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా దాంట్లో ఉన్న మంచి చెడుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. చాలా విచిత్రంగా ఇక్కడ ఏమిటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, లోపాల గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే మా భూమి మీద మా పత్రాల మీద మీ ఫోటోలు ఏంటి అని చెప్పి సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారే, దానికి సమాధానం చెప్పడం మానేసి ప్రతిపక్షాలకు అవగాహన లేదు, లేకపోతే మా మీద తప్పుడు సమాచారం ఇస్తున్నారు, అసలు దీని గురించి మాట్లాడకూడదు అని కూడా కోర్టులకు వెళ్తున్నారు. చాలా విచిత్ర పరిస్థితి. ఎందుకంటే సామాన్యుడికి వచ్చే ప్రశ్నలకి జవాబులు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది చెప్పడం మానేసి అసలు మాట్లాడొద్దు అంటూ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాజ్యరకంలో లేం కదా. వారి పార్టీకి సంబంధించిన వారే అనేక మంది, మన భారతీయ గారు కూడా ప్రచారానికి వెళ్తే ఆమెని అక్కడ క్వశ్చన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఎప్పుడైతే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఒక ఆగ్రహవేశాలు వస్తున్నాయి అని చెప్పేసి తెలిసిందో, ఆటోమేటిక్గా దీనివల్ల మనకి ప్రమాదం జరుగుతుందని తెలిపేటప్పటికీ దీన్ని ఏదో రకంగా గొంతు నొక్కాలి అనేటువంటి, అంటే మొదటి నుంచి సౌజన్యం వీళ్ళ ఉద్దేశాలు అవే. ఏదో దౌర్జన్యాలతోటి లేకపోతే ఒక అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆఖరికి మీడియా మీద కూడా 2430 అప్పుడు తీసుకొచ్చారు. అంటే వారికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టాలని, అంటే ఆ విధంగా నమ్ముకున్నారు. వారికి అర్థం కాదు ఏంటంటే మనం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉంటారు కాబట్టి మన మాట ఎవరో ఎనరో అనేది కూడా లేకుండా వారికి అనుకూలంగా పనిచేసే పోలీసు అధికారులకి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఎవరన్నా మాట్లాడితే మాత్రం అరెస్ట్ చేయండి అనే మాట చెప్పడం వాస్తవం. బట్ వారికి కూడా కొన్ని పరిధులు ఉంటాయి కదా. ఎంత వైసీపీకి భజన చేసే అధికారులకు కూడా పైన ఉన్నటువంటి వాళ్ళని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పైన ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళ ఉద్యోగాలకు కూడా భద్రత ఉండాలిగా. దాంతో వాళ్ళు కూడా భయపడి, సార్ మీరు చెప్పినట్టు చేస్తే ఇప్పుడు మా ఉద్యోగాలు పోతాయి, ఇప్పుడు ఈ డీజీపీ గారు కూడా లేరు, మొత్తం ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాం అంతాను, మీరు అటువంటి పనులు మా మీద రొద్దొద్దు అని చెప్పేసి భయాందోళనతో చెప్పడం కూడా జరిగిందనే వార్తలు చాలా బలంగా వచ్చినాయి బయటికి. ఎందుకంటే చాలామంది మేధావులతో మొదలుపెట్టారు, వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంత కూలి మీడియా, నీలి మీడియా ఉంది, వాళ్ళలో అక్కడ కూర్చోబెట్టి మాట్లాడేస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మనం అమలుపరుస్తున్నాం తప్ప ఏం కాదు అని చెప్పేసి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా తీసుకొచ్చిన చట్టమే అయితే యాజ్ ఇట్ ఈజ్గా మీరు అమలుపరచండి అన్నట్టుగా చెప్తే మిగతా రాష్ట్రాలు కూడా చేయాలిగా. అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టిందా కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని చట్టాల విషయంలో కొన్ని సూచనలు చేస్తుంది. అవి ఆయా రాష్ట్రాల వారికి అనుకూలంగా చేసుకుంటా ఉంటాయి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. నిజంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట యథాతిథిగా మాట నెరవేరుస్తున్నారు అనుకుంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. ఏమని చెప్పింది? ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని చెప్పేసి మాట మాట్లాడింది. నిన్న కూడా అమిత్ షా గారు వచ్చి ఏం మాట్లాడారు? నువ్వు మాతృభాషను తెలుగుని చంపాలని చూస్తున్నావు, మీరు చూస్తా ఊరుకోమని చెప్పేసి అన్నారు. మరి ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఇక్కడ అమలుపరుస్తానికేమో నీకేమో సరిగ్గా ఇది అవ్వట్లేదే, మాట్లాడితేనేమో ఫస్ట్ క్లాస్లో కూడా ఐబీ సిలబస్ పెడతారని మాట్లాడుతున్నావే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోనే నీకు ఎందుకు వచ్చింది అంటే దానికి అనేక రకమైన సమాధానాలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని కబ్జాలు చేయడానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమందిని అనుకూలంగా ఉన్న వాళ్ళని అధికారులుగా నియమించి వాళ్ళ ద్వారానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపరచడం,
సామాన్య ప్రజలకి గొంతు లేదు కాబట్టి లోకల్ కోర్టులకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేసి హైకోర్టుకి వెళ్ళి ఇలా చేయడం ఎన్ని దుర్మార్గమైనటువంటి ఆ చట్టంలోని అంశాలు కదా. చాలామంది దాంట్లో ఉన్న అంశాల గురించి మాట్లాడుతూ అనేక మంది న్యాయవాదులు చాలా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే లోకల్ కోర్టు కూడా వెళ్ళడానికి లేదు, ఒక సామాన్యుడు హైకోర్టుకి ఎలా వెళ్తాడు అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. తర్వాత ప్రతి పేజీలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఇప్పుడు పత్రాలు ఉన్నాయి, ఆస్తి పత్రాలు అనేవి శాశ్వతంగా ఉండేవి. అక్కడ ఉండవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర ఉండాలి, ప్రభుత్వ ముద్ర ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రుల ఫోటోలు ఎక్కడ ఉండవు ఆస్తిపత్రాల మీద. మరి ఈయన ఆస్తిపత్రాల మీద కూడా ఫోటోలు ఏంటి అంటే ఆల్రెడీ ఈ రంగుల పిచ్చి ఉంది, ఫోటోల పిచ్చి ఉంది. గతంలో మనం చూసి కొన్ని వేల కోట్లు ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం తీయడం, దాదాపు 3,000 కోట్లు నష్టపరిచాడు ఆంధ్రప్రదేశ్ ఖజానాకి. మళ్ళీ ఫోటోలు రేపు వద్దు ఈయన దిగిపోయిన తర్వాత మళ్ళీ పత్రాలనే మార్చాలి. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పడం జరిగింది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముందుగా రద్దు చేస్తామన్నమాట కూటమి ప్రభుత్వం హామీ. కానీ ఈ లోపలే దీని వలన సామాన్య ప్రజలకు కూడా ఏమైందంటే నా భూమి నాది కాదంట, మనం చూసుకోకపోతే ప్రభుత్వం లాక్కుంటుందంటే ఒక భావన వచ్చింది. అందుకని ఆ భయం ప్రజల్లో వచ్చింది కాబట్టి రేపు పొద్దున్న ఓట్ల మీద ప్రభావం చూపిస్తుంది అనే ఉద్దేశం వచ్చింది కాబట్టి ఏదో రకంగా భయభ్రాంతులు సృష్టించి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడనివ్వకూడదనే ఉద్దేశంతో ఇది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజల్లోకి ఆల్రెడీ ఇది చొచ్చుకుపోయింది ఈ విషయం. ఎందుకంటే మా భూమి మీ సొంతం ఏంటండి, ఎక్కడన్నాను నా భూమికి మీ సొంతం ఏంటి, రేపు పొద్దున్న మా తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తుల మీద మీ ఫోటోలు ఏంటి, ఈ సామాన్య ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలు కదా. భూమి ప్రతిరోజు మనం ఓటు హక్కు ఉందో లేదో అని చెప్పి కొంచెం చెక్ చేసుకుంటా ఉంటాం, అది సహజం. అసలు మా భూమి ఉందో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోవడం ఏంటి, ప్రతిరోజు ఇప్పుడు మనం వెళ్ళి మన భూమి ఉందో లేదో, ఎవరైనా ఆక్రమించేసుకున్నాడా, కబ్జాలు పెట్టేసుకున్నాడా, ఈ అధికారుల పేర్లు మార్చేశారా, ఇక్కడ భూమి ఉంటుంది కానీ దాని మీద అథారిటీ ఎవరొకరి పేరు మీద మార్చేసి ఉందనుకోండి, ఎవరు 2 సంవత్సరాలు చూసుకోకపోతే ఎవరు కబ్జా చేశారో వాళ్ళ పేర్ల మీద మారిపోతాయి. హైకోర్టుకి వెళ్ళాలి, సాధ్యమా? బడుగు బలహీన వర్గాలకి హైకోర్టుకి వెళ్ళడం సాధ్యమా? అంటే ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ప్రతిపక్ష పార్టీ సక్సెస్ అయినాయి కాబట్టి మన ఆల్రెడీ పెన్షన్ స్కీమ్ దెబ్బతిన్నది, ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి వచ్చింది, మళ్ళీ మన అధికారులు రావడానికి అడ్డంగా ఉంటుంది కాబట్టి వారికి సంబంధించిన అధికారులు అందరినీ పురుగొల్పి ఏదో రకంగా గొంతు నొక్కాలే ప్రయత్నం జరుగుతుంది. కానీ సాధ్యం కాదు. ఖచ్చితంగా ఈ చట్టాన్ని ఎలాగా రద్దు జరుగుతుంది. ఈలోపుగా మీరు చేసే కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని నమ్మి ఇచ్చినందుకు భూముల్ని కోల్పోవాలనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఓటు రూపంలో ఎత్తిప్పి కొడతారు. అంటే ఇప్పుడు డీజీపీ మారిపోయారు కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వినడం, లేకపోతే వైసీపీ పార్టీ నాయకులకి అనుకూలంగా చేసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం వెనకంజ చేస్తారంటారా? ఖచ్చితంగా వెనకంజ వేయాలి. ఆల్రెడీ కొంతమంది అధికారులు మార్చారు, ఇంతకుముందు పోలీసు అధికారులని మార్చారు, జిల్లా స్థాయిలో ఎస్పీలు మార్చారు, ఇప్పుడు డీజీపీ కూడా వెయిట్ పడింది. అది సిగ్గుచేటు, నిజంగా జగన్కి చెంపదెబ్బది సిగ్గుచేటు. ఎందుకంటే నీకు అనుకూలమైనటువంటి అధికారులు అందరిలో పెట్టేసుకుని నీ ఇష్టం వచ్చిన పరిపాలన చేయడానికి ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అవగాహన ఒక ముఖ్యమంత్రిగా తనకు ఉండాలి. ఎవరైనా ఉంటే ఒక ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అయినా కొంచెం జాగ్రత్తగా ఎన్నికలకు ముందు ప్రజలకు అనుగుణంగా చేద్దాం, గతంలో చేసిన తప్పిదాలను సరి చేసుకుందాం ప్రయత్నం చేస్తుంది. ఇది మూర్ఖ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అది కూడా అవగాహన లేదు. ఇప్పటికీ ఏదో రకంగా హింసాత్మకమైనటువంటి వాతావరణం సృష్టించాలనేటువంటి భావనలోనే ఈ ప్రభుత్వం ఉంది. కానీ ఖచ్చితంగా రాజ్యాంగం ఉంది కదమ్మా, ఖచ్చితంగా రాజ్యాంగ పరిధిలో చేయాలి తప్ప అంతకు మించి చేస్తా మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఎవరు మాట్లాడిన వాళ్ళపైన కేసులు పెడతారో ఉన్నారు. బట్ అది ఎంతవరకు సాధ్యం అనేది అందరికీ తెలిసిందే.